Next, equipotential surfaces. According to the definition, it is the locus of points which are having same potential. So we are think of a beautiful example here for a point charge. So this is a charge q. At a distance r, in every direction we have equal potentials. So you are connecting the points where they are having equal potential. Then locus, that means the path of all points you are going to get as a circle. అంటే ఇక్కడ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే పేరులోనే ఉంది, సేమ్ పొటెన్షియల్ ఉన్న రీజన్ అనమాట, సేమ్ పొటెన్షియల్ ఉన్న సర్ఫేస్. లోకస్ అంటే పాత్, ది పాత్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ పొటెన్షియల్. మనకు ఫార్ములా ప్రకారము 1/4πε0 q/r ప్రకారము ఆర్ సేమ్ ఉన్నప్పుడు పొటెన్షియల్ అంతా సేమ్ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటుందో ఇక్కడ అంతే పొటెన్షియల్, ఇక్కడ అంతే పొటెన్షియల్, ఇక్కడ 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 అన్ని చోట్ల సేమ్ పొటెన్షియల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ సేమ్ పొటెన్షియల్స్ ఉన్నటువంటి పాయింట్స్ని అన్నింటిని కనెక్ట్ చేస్తే వచ్చే సర్ఫేస్నే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. ఫర్ ఎ పాయింట్ చార్జ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎ పాయింట్ చార్జ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ కాన్సెంట్రిక్ స్పియర్స్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ద చార్జ్ క్యూ. సో this is the first equipotential surface. Its potential is given as 40 volts. So as the distance increases, the potential decreases. This is the next equipotential surface with 30 volts, and this is the next equipotential surface with 20 volts. ఇలా మనం ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు. ఇవి బేసిక్స్. నెక్స్ట్, ఫర్ ఎ లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ కాన్సెంట్రిక్ సిలిండర్స్. మనకు ఎక్కువగా వచ్చేవి రెండే. పాయింట్ చార్జ్ అయితే కాన్సెంట్రిక్ స్పియర్స్, అదే లీనియర్ చార్జ్ లైక్ వైర్ లాంటివి తీసుకున్నప్పుడు మనకు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేవి కాన్సెంట్రిక్ సిలిండర్స్ లాగా మనకు ఉంటాయి. ఇక్కడ వీటి ప్రాపర్టీస్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే థియరీ బిట్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ గురించి అడగడం జరుగుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఫస్ట్ పాయింట్, ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 points on ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఆ పాయింట్స్ దగ్గర సేమ్ పొటెన్షియల్స్ ఉంటాయి కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, నో వర్క్ డన్ బై ది ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇన్ మూవింగ్ ఎ చార్జ్ ఆన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. పొటెన్షియల్ సేమ్ అన్నాం కాబట్టి వర్క్ డన్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ క్యూ, విఏ మైనస్ విబి, ఇవి రెండు సేమ్ అవ్వడం చేత వర్క్ డన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ దిస్ ఈజ్ ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. అకార్డింగ్ టు ది ప్రాపర్టీ, ది లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఇది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనుకుంటే ఇది లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు వర్క్ డన్కి ఫార్ములా రాస్తే ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఎఫ్డిఆర్ ఇంటూ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఫీల్డ్ ఫోర్స్ సేమ్ డైరెక్షన్. ఫోర్స్ ఈ డైరెక్షన్లో, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, యాంగిల్ 90 degrees కాబట్టి వర్క్ డన్ ఈక్వల్ టు 0 మనం తీసుకుంటాం. నెక్స్ట్ది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మస్ట్ బి పర్పెండిక్యులర్ టు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సపోజ్ ఇది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనుకుంటే, మేబీ పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. Maybe this is a point charge. So these are the equipotential surfaces. So if you are interested to draw the electric lines of force, so definitely you need to draw a line perpendicular to the equipotential surface. దీనికి కానీ పర్పెండిక్యులర్గానే మనం తీసుకుంటాం. సపోజ్ ఫర్ లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ you are taking. So this is a wire with concentric spheres as equipotential surfaces. You are drawing lines of force as perpendicular lines to the surface. ఇది సర్ఫేస్ అనుకుంటే దీనికి మనం పర్పెండిక్యులర్గా గీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, 2 ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ కెన్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇఫ్ దే ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, 2 directions will exist for electric field at a single point, which is impossible. సేమ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అని మనం ఇదివరకు చదువుకున్నట్టుగా ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇక్కడ కొన్ని మనకి ఇంపార్టెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం.
First one, find the direction of electric field and magnitude when A, B, C are equipotential surfaces. So let us say this is A and this is B and this is C. ఇవి ABC అనే 3 సర్ఫేసెస్ అనుకుందాం. ఇక్కడ Dని మనం చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనేది మనం చూద్దాం. E ఈక్వల్ V/D మన షార్ట్కట్ తెలుసు. V అంటే హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్, అంటే 20 - 10 రాస్తున్నాను, 20 - 10 /D. D అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఇది 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్ అన్నప్పుడు అలాంగ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రెండింటి మధ్య మినిమం డిస్టెన్స్ ఎంత అవుతుంది? D అవుతుంది. 5 అనేది Dగా తీసుకోము. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ అంటాం. ఇది D అవ్వదు. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇలా చూసుకోవాలి, ఇది డిస్టెన్స్ అవుతుంది. ట్రయాంగులర్ ప్రాపర్టీస్ నుంచి మనం D రాసుకోవడం జరుగుతుంది. 10 × 10⁻⁻2 ఈక్వల్ V/D. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ మనం తీసుకుందాం. ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. అందుకే నేను ఇలా తీసుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ది ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. అందుకే నేను ఇలా పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇది ఎక్స్ యాక్సిస్తో చూస్తే ఎంత యాంగిల్ చేస్తుందంటే ఇది 90 ప్లస్ ఇది 30 కాబట్టి ఆల్టుగెదర్ 120 degrees చేస్తుంది. ఈ బార్ మేక్స్ అన్ యాంగిల్ 120 degrees విత్ రెస్పెక్ట్ టు ది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఈ డైరెక్ట్స్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. ఇవి హై పొటెన్షియల్స్, ఇవి లో పొటెన్షియల్స్, అందుకే మనం ఇలా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొక ఫేమస్ ప్రాబ్లం మనం చూద్దాం. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ గివెన్ పాయింట్స్ from the given graph. So this is a graph which allows the difference between V and X. E equal to, we have a basic formula -dV/dx. Minus of dV means final minus initial, V2 - V1 / X2 - X1. ఇక్కడ ఎలా చూడాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ A, this is first point and this is second point. V1 equal to 0 volts and V2 equal to 5 volts. 5 - 0 / X1 equal to 0 and X2 equal to 2. That's why 2 - 0 centimeters into 10⁻⁻2. ఇది పైకి వెళ్తే 10² అవుతుంది. సో -250 volt/meter మనం రాస్తాం. నెక్స్ట్ EB తీసుకున్నట్లయితే EB equal to -dV/dx. dV means potential difference 5 - 5 /dx means 4 - 2 into 10⁻⁻2. 5 - 5 0, that's why it is 0. EC equal to minus of V1 equal to 5 and V2 equal to 0. V1 equal to 5 and V2 equal to 0. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సెంటీమీటర్ మీటర్లో కన్వర్ట్ చేస్తే ఫైనల్లీ వి గెట్ +250 volt/meter. ఇదొకటి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్ బట్ చాలా ఇంపార్టెంట్. ఈ వర్క్ డన్ A to B, వర్క్ డన్ B to A, ఈ కన్వెన్షన్స్ అనేవి అవసరం. If 1 microcoulomb charge is shifted from A to B and it is found that work done by external force is 80 microjoules, find VA minus VB. Work done by external force A to B అనుకుంటే ఇది ఏం రాయాలి? మైనస్ ఆఫ్ వర్క్ డన్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ A to B. ఒక ఫార్ములా గుర్తుంచుకుందాం ఈజీగా. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ A to B చేస్తే ఇక్కడ ఫార్ములా VA minus VB into Q లాగా వస్తుంది. మైనస్ ఆఫ్ VA minus VB into Q, ఈ వాల్యూ సాల్వ్ చేస్తే VA minus VB equal to -80 volts అని రాస్తాం. అంటే ఇక్కడ ఈజీగా ఫార్ములా చెప్పాలి అంటే వర్క్ డన్ మూవింగ్ ఫ్రమ్ A to B బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏ నుంచి బీకి వెళ్తున్నాం కాబట్టి ఇది హై పొటెన్షియల్, ఇది లో పొటెన్షియల్ కాబట్టి VA minus VB into Qగా మనం గుర్తుంచుకుంటాం. A to B వెళ్తుంటే హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ వెళ్తాం కాబట్టి VA minus VB into Q. దిస్ ఈజ్ ది వర్క్ డన్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఒకవేళ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి అంటే దీనికి ఆపోజిట్ మనం చూస్తాం. ఇలాగా వర్క్ డన్ అప్లికేషన్స్ మనం చూడవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు సాలిడ్ స్పియర్స్, హాలో స్పియర్స్ మనం చూద్దాం. సో మేబీ దిస్ ఈజ్ ఏ solid sphere which have charge distribution everywhere. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్సైడ్, ఆన్ ది సర్ఫేస్, అవుట్ సైడ్ గ్రాఫ్స్ ఎలా తీసుకుంటాము ఇవి ఒకసారి మనం చూద్దాం. సపోజ్ దిస్ ఈజ్ ఏ
solid sphere with non-uniform charge distribution. So the charge is present everywhere. So V inside ante this is a point, the blue color line, this is a point at a distance smaller, this is inside. ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే బెస్ట్. 1/4 into q by r into 3/2 minus r square by 2r square. నెక్స్ట్ సెంటర్ దగ్గర కూడా ఇంపార్టెంట్. సెంటర్ మీన్స్ you are measuring the distance smaller from the center, so that's why smaller equal to 0. q by 4 r into 3/2, that equal to 3/2 into vs, where vs is the potential at the surface. On the surface తీసుకున్నట్లయితే ఇక్కడ స్మాలర్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయవచ్చు. స్మాలర్ ఈక్వల్ టు క్యాపిటల్ R సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 into q by r రావడం జరుగుతుంది. అదే అవుట్ సైడ్ అయితే v outside equal to 1/4 into q by smaller. ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్రాఫ్ కనుక మనం చూసినట్లయితే vకి rకి మనం తీసుకుంటున్నాం. దిస్ ఇస్ ది స్మాలర్ ఈక్వల్ టు 0 సెంటర్, స్మాలర్ ఈక్వల్ టు క్యాపిటల్ సర్ఫేస్ అండ్ స్మాలర్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ అవుట్ సైడ్. At the center we have 3/2 vs. Here its value is 3/2 vs and this is vs. At the center 3/2 vs ఉంది, ఇక్కడ vs గా జరిగింది. తర్వాత v varies with respect to the distance. ఇది ఇంపార్టెంట్ గ్రాఫ్. ఇది యాజ్ ఈజ్ డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్సే రావడం జరుగుతుంది. సో అవి ఒకటి ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు hollow sphere or spherical shell. Suppose this is a spherical shell or hollow sphere, the charge will resides only on the surface. So inside there is no matter and there is no charge. V inside 1/4 into q by r, that equal to vs. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది కాబట్టి E equal to minus dv by dr ఫార్ములా ప్రకారం dv equal to 0. సో దట్ మీన్స్ పొటెన్షియల్ ఎట్ ది సర్ఫేస్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎట్ ది సెంటర్. అందుకే v inside equal to 1/4 into q by r, that equal to vs రాస్తాం. On the surface smaller equal to capital R, 1/4 vs equal to 1/4 into q by r రాస్తాం. అదే అవుట్ సైడ్ జనరల్లీ పాయింట్ ఛార్జ్కి ఎక్స్ప్రెషన్ ఉంటుంది 1/4 into q by r. ఇక్కడ గ్రాఫ్ మనము చూసినట్లయితే ది పొటెన్షియల్ రిమైన్స్ ద సేమ్ ఫ్రమ్ r equal to 0 to small r equal to capital R, that is inside. Outside small r is varies inversely, v is proportional to 1/r లాగా మనం రాసుకుంటాం. అందుకే అది రెక్టాంగులర్ హైపర్బోలా అలా ఉంటుంది. మెయిన్ గ్రాఫ్స్ గుర్తుంచుకోండి, గ్రాఫ్స్ అవసరము. ఒకవేళ ఇంకా పేపర్ టఫ్గా ఇవ్వాలి అంటే ఫార్ములాస్ని మనం ఫోకస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షెల్స్ ప్రాబ్లమ్స్ చాలామందికి కన్ఫ్యూజన్, ఇవి కొంచెం జాగ్రత్తగా స్లోగా మనం చూద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు థిన్ కాన్సెంట్రిక్ షెల్స్. ఇక్కడ మ్యాజిక్ మంత్ర ఏంటి అంటే ఇవి రెండు, వి ఇన్సైడ్ ఆర్ వి ఆన్ ది సర్ఫేస్. ఫార్ములా 1/4 into చార్జ్ బై రేడియస్. ఇందాక మనం నేర్చుకునే దాని ప్రకారం అంటే సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు పొటెన్షియల్ ఫార్ములా కావాలి అంటే ఇది 1/4 into చార్జ్ బై రేడియస్. అదే వి అవుట్ సైడ్ అయితే, ఐ మీన్ సెల్కి అవుట్ సైడ్ అయితే 1/4 into చార్జ్ బై డిస్టెన్స్ మనం చూస్తాం. ఇది ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. Suppose these are the two shells of radius RA carrying a charge QA, and this is another shell RB and carrying a charge QB. Potential on the surface of A. ఇక్కడ పొటెన్షియల్ కావాలి అంటే ఈ షెల్ వల్ల వస్తుంది, ఏ షెల్ వల్ల వస్తుంది అండ్ బి షెల్ వల్ల కూడా ఉంటుంది. ఎందుకని అంటే ఇందాకే మనం చూసాం షెల్ లోపల పొటెన్షియల్ సర్ఫేస్ దగ్గర ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం. VA ఈ పాయింట్, దిస్ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ది సర్ఫేస్ మీద అంటే ఫార్ములా ఏం రాస్తాం మనము 1/4 into చార్జ్ బై రేడియస్. ఏకి రేడియస్ ఆర్ఏ కాబట్టి చార్జ్ బై రేడియస్ రాస్తున్నాను. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు బి, ఇది అబ్జర్వేషన్ పాయింట్, దిస్ ఈజ్ ఇన్సైడ్ అన్నప్పుడు ఎలా రాయాలి, చార్జ్ బై రేడియస్ రాయాలి. బి చార్జ్ వచ్చేసి క్యూబీ, బి రేడియస్ వచ్చేసి ఆర్బి. అలాగా మనం చూస్తాం. నేను మళ్ళీ ఒకసారి చూస్తాను. పొటెన్షియల్
ఆన్ ది సర్ఫేస్ ఏ అన్నాము, ఇక్కడ దీనివల్ల పొటెన్షియల్ ఇది ఆన్ ది సర్ఫేస్ అవుతుంది. సర్ఫేస్ మీద అయితే 1/4πε0 ఇంటూ చార్జ్ బై రేడియస్ రాసాను. ప్లస్ ఈ అబ్జర్వేషన్ పాయింట్ బి షెల్కి ఇన్సైడ్ అవుతుంది. ఇన్సైడ్ అన్నప్పుడు కూడా చార్జ్ బై రేడియస్ రాస్తాం, అదే Q/RB రాస్తున్నాం. నెక్స్ట్ పొటెన్షియల్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ బి మనం చూస్తున్నాం. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ షెల్కి అవుట్ సైడ్ అవుతుంది. అవుట్ సైడ్ అంటే చార్జ్ బై డిస్టెన్స్ రాయాలి. ఏ షెల్కి చార్జ్ అంటే QA బై డిస్టెన్స్ అంటే RB రాస్తున్నాం. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. ఏ షెల్కి ఈ అబ్జర్వేషన్ పాయింట్ అవుట్ సైడ్ అవుతుంది అంటే చార్జ్ QA బై డిస్టెన్స్ RB రాయాలి, ఇది రాస్తున్నాను. బి షెల్కి ఇది ఆన్ ది సర్ఫేస్ అవుతుంది కాబట్టి QB/RB లాగా మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనకు షెల్స్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాస్ ఎలా తీసుకోవాలనేది మనం చూద్దాం. ఇఫ్ ఏ చార్జ్ Q is placed at the center of a shell, suppose this is a shell, thick shell maybe, a charge Q is placed at the center of a thick shell. So then we will understand this concept by two ways. We can understand this concept by means of induction or by means of Gauss law. సింపుల్గా ఉండాలి అంటే గాస్ లాతో మనం చేద్దాం. హియర్ we are writing the Gaussian surface here. This is the charge Q. We know that the electric field inside the conductor equal to 0 according to our previous classes. According to the Gauss law, E into S, area of observation, equal to enclosed charge by epsilon naught, that equal to 0 equal to Q plus X by epsilon naught, X equivalent to minus Q. So therefore final charge distribution is inside Q. ఇది Q తీసుకుంటే ఇక్కడ మనకు X అని మనం తీసుకున్నాం అంటే